నాన్నకి జీడిపప్పు ఉప్మా ఇచ్చే. మా బాబుకి జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం, కానీ బాబు గారికి ఉప్మాలో ఉన్న జీడిపప్పు అంటే ఇష్టం. అమ్మ చెప్పినట్టు జీడిపప్పు ఉప్మా. జీడిపప్పు ఉప్మా, జీడిపప్పు పన్నీర్ కూర ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఆ జీడిపప్పు అనేది ఎలా వస్తుందో ఈ వీడియోలో చూపిస్తాం. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే జీడి పువ్వు అంటే. ఈ పువ్వు నుంచి పింజులనే వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ పింజులనేవి పెరిగి పెద్దయ్యాక ఇగో ఇలా ఉంటాయి. ఈ చెట్టును అయితే తక్కువ కాసాయి. మీకు వేరే చెట్టును చూపిస్తాను, చూద్దరు. కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్లో, అవే ఈ జీడిపళ్ళు. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఫ్రూట్స్ని తినొచ్చు కూడా. నేను తిని చూపిస్తాను చూడండి. చూడండి పండు ఎంత నీట్గా ఎంత అందంగా ఉందో. తినడానికి కూడా చాలా టేస్ట్ అయితే ఉంది. చాలా అంటే చాలా నాకు బాగా నచ్చి మళ్ళీ ఇంకొకటి తిందామని మళ్ళీ ఇంకొకటి తెంపుకున్నాను. అది నాకు అందలేదు, కొంచెం పొట్టి కదా నేను. మీరు కూడా ట్రై చేయండి. ఇవి బాగా పండిన తర్వాత వాటంతట అవే కింద పడిపోతాయి. ఆ పడిపోయిన వాటిని ఇలా వెళ్ళి మొత్తం అన్నిటిని వేరే ఒక దాంట్లో వేసుకుంటాము. మీరు చూస్తున్న విధంగా ఇవి ఇలా వేరడం అంత సులువేం కాదు, కష్టపడాల్సి వస్తుంది. డబ్బులు కావాలంటే తప్పదు కదా. ఈ పండ్లల్లో 2 రకాల కలర్స్ ఉంటాయి. అందులో ఒకటేమో ఎల్లో కలర్, ఇంకొకటేమో రెడ్ కలర్. ఇప్పటివరకు మనం ఎల్లో కలర్ వేయడం, ఇప్పుడు రెడ్ కలర్ కూడా చూపిస్తాను చూడండి. ఇవి ఎలా ఉంటాయి. ఏరుకున్న పళ్ళన్నింటినీ తీసుకెళ్ళి ఒక దగ్గర అయితే పోగులా వేస్తాము, ఇప్పుడు చూపిస్తున్నట్టు. ఇలా పోగు వేసుకున్న పళ్ళన్నిటినీ పళ్ళ నుంచి పిక్కని వేరు చేసి పిక్కల్ని ఒక దాంట్లో వేసుకుంటాము. ఈ పళ్ళు అనేవి పెడేస్తాము. పిక్కలు నిలిపేటప్పుడు ఈరోజు వీడియో అయితే తీయలేదు, ప్రీవియస్ వీడియో ఉంటే ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఇవి తీయడం కూడా ఒక్కొక్కసారి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ బాగుంటుంది. అయినా ఇలా చెల్లెల్లో అమ్మమ్మ వాళ్ళతో ఈవినింగ్ టైం వెళ్ళి పిక్కలు వేయడం చాలా సరదాగా కూడా ఉంటుంది. మీరు ఎలాంటి ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేశారో లేదో కామెంట్ చేయండి. నేను చూసారా ఎంత కష్టంగా వస్తుందో ఈ పెద్ద పండు నుంచి పిక్క. ఓకే, ఇలా తీసుకున్న వాటిని ఒక దాంట్లో అయితే తీసుకొని వెళ్ళిపోతాము. వీటిని జీడిపిక్కల ఫ్యాక్టరీకి అయితే వేస్తాము. వాళ్ళు వీటిని కాల్చి దాని నుంచి పప్పుని సపరేట్ చేసి ఆ పప్పుని మనకి సేల్ చేస్తారు. దాన్ని మనం తీసుకొచ్చి కాజు పప్పుతో ఎన్నో రకాల కూరలు వండుకుంటాము. కాజు మీన్స్ జీడిపప్పు మీ అందరికీ తెలిసిందే. చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళ తాట ఎలా ఉందో, ఆల్మోస్ట్ కొనని అందుకొని ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.